Daily. Taste the Daily. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగగా 25 చోట్ల బీజేపీ సారథ్యంలోని మహాయుతి గెలుపొందింది. థాక్రే కుటుంబానికి కంచుకోట లాంటి ముంబై నగరాన్ని మహాయుతి కైవసం చేసుకుంది. 29 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 2869 వార్డులకు గాను 1700కు పైగా వార్డుల్లో మహాయుతి కూటమిదే ఆధిక్యం. అంటే సగానికి పైగా స్థానాల్లో అధికార కూటమి హవా కొనసాగింది. పరిమిత ఓటు బ్యాంకు కలిగిన మజ్లిస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో 100కు పైగా వార్డులను గెలుచుకోవడం మరో విశేషం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు జరిగాయి. ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన, సోదరుడు రాజ్ థాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన రెండు చేతులు కలిపాయి. దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. దీంతో మహా వికాస్ అఘాడీ కూటమి రెండుగా చీలింది. ఫలితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ పార్టీల ఓట్లు చీలిపోయాయి. దీనివల్ల అధికార మహాయుతి కూటమిలోని పార్టీలకు రాజకీయ లబ్ధి చేకూరిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీలు ఏకతాటిపై నిలిచి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదంటున్నారు. రెండు 227 స్థానాలున్న బృహన్ ముంబై అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన 114 సీట్ల కన్నా అధికంగానే బీజేపీ, శివసేన, సిందే వర్గం కూడిన కూటమి సొంతం చేసుకుంది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించింది. ఇక షిండే నేతృత్వంలోని శివసేన 27 చోట్ల గెలుపొందింది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన 64 స్థానాలను కైవసం చేసుకుంది. 2 దశాబ్దాల పాటు విడివిడిగా ఉన్న ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే ఈ ఎన్నికలకు ముందే జట్ల కట్టిన మహాయుతి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇక మహారాష్ట్రలో ఏఐఎంఐఎం పార్టీ సంచలనంగా మారింది. అసదుద్దీన్ సారథ్యంలోని ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 114 సీట్లలో విజయం సాధించింది. ఛత్రపతి సంభాజీనగర్ లో అత్యధికంగా 33 సీట్లు, మాలేగావ్లో 21, అమరావతిలో 15, ముంబైలో 6, ఠానేలో 5 స్థానాల్లో గెలుచుకుంది. పరిమిత ఓటు బ్యాంకు కలిగిన మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ స్థాయిలో వార్డులను గెలుచుకోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 40కి పైగా సీట్లను హస్తం పార్టీ గెలుపొందింది. అక్కడ బీజేపీ 22 స్థానాలకే పరిమితమైంది. ఇక మహారాష్ట్రలో బీజేపీ కూటమికి లభించిన విజయంపై ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ థ్యాంక్ యూ చెప్పారు. సుపరిపాలన అందించాలని ఎన్డీఏ ఎజెండాకు ప్రజలు ఓటు వేశారంటూ పోస్ట్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఒక విషయం స్పష్టమైందని, ఎన్డీఏ ప్రజల బంధం మరింత బలోపేతమైందన్నారు ప్రధాని మోదీ. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగగా 25 చోట్ల బీజేపీ సారథ్యంలోని మహాయుతి గెలుపొందింది. థాక్రే కుటుంబానికి కంచుకోట లాంటి ముంబై నగరాన్ని మహాయుతి కైవసం చేసుకుంది.
29 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 2869 వార్డులకు గాను 1700కు పైగా వార్డుల్లో మహాయుతి కూటమిదే ఆధిక్యం. అంటే సగానికి పైగా స్థానాల్లో అధికార కూటమి హవా కొనసాగింది. పరిమిత ఓటు బ్యాంకు కలిగిన మజ్లిస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో 100కు పైగా వార్డులను గెలుచుకోవడం మరో విషయం. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు జరిగాయి. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన సోదరుడు రాజ్ ఠాక్రేకు చెందినటువంటి మహారాష్ట్ర నవనిర్మాణ సేన రెండు చేతులు కలిపాయి. దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. దీంతో మహా వికాస్ అఘాడీ కూటమి రెండుగా చీలింది. ఫలితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన కాంగ్రెస్ పార్టీల ఓట్లు చీలిపోయాయి. దీనివల్ల అధికార మహాయుతి కూటమిలోని పార్టీలకు రాజకీయ లబ్ధి చేకూరిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహావిక్ పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదంటున్నారు. ఇక 227 స్థానాలున్న బృహన్ ముంబైలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన 114 సీట్ల కన్నా అధికంగానే బీజేపీ శివసేన సింధే వర్గం కూడిన కూటమి సొంతం చేసుకుంది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించింది. సింధే నేతృత్వంలోని శివసేన 27 చోట్ల గెలుపొందింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 64 స్థానాలను కైవసం చేసుకుంది. 2 దశాబ్దాల పాటు విడివిడిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఈ ఎన్నికలకు ముందే జట్టు కట్టిన మహాయుతి విజయాన్ని అడ్డుకోలేకపోయారు.